హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తానండి. క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క ఉల్లిపాయ ఒక్క టమాటోతో సింపుల్గా క్విక్గా లంచ్ బాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు వదలకుండా తింటారు, అంత బాగుంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందైతే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు యాడ్ చేసుకొని పల్లీల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా వేగిన తర్వాత ఒక కప్పు వరకు పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అదే కప్తో ఒక కప్పు వరకు టమాటోని యాడ్ చేసుకోండి. ఒక టమాటా ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెండు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలిపి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకుని బాగా కలిపి కొంచెం సేపు వేగనివ్వాలి. కొంచెం సేపటికి ఈ విధంగా వేగిపోతుంది. ఆ టైంలో కారం పసుపును కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ ఇలా పొడి పొడిలాడుతూ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ని వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ రైస్ని మనం 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం లంచ్ బాక్స్ చేయడానికి టైం లేనప్పుడు, క్విక్గా కావాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం కలిపి ఒక 2 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత ఈ రైస్ని మనం సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. పైన కొంచెం ఆనియన్స్ని జల్లుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ క్విక్గా అయిపోతుంది, పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.